వీళ్ళు మనలో క్యూరియాసిటీ ఎక్కువ ఉన్నట్టుంది, వీళ్ళు కూడా కిందకి వెళ్తున్నారు. దీనిలో ఒక పోలు, దాని కింద వాటర్ ఉంది. సో శివలింగం అయితే ఇక్కడ ఉంది, మీకు బాగా కనిపిస్తుందని అనుకుంటాను. కానీ ఈశ్వరుడికి నీలాభిషేకం అయితే ఇక్కడే జరుగుతుంది అనుకుంటున్నాను నేను. సో బాగుంది కదా, నాకు తెలిసి ఇదే ఫైనల్ స్టేజ్ అనుకుంటున్నాను. సో నందీశ్వరుడు అయితే ఉన్నాడు ఇక్కడ, ఇదే టెంపుల్. సో వీళ్ళ ఆచారం ప్రకారం ఇక్కడైతే ముడుపులేవో కడుతున్నారు, మనకి వాటి గురించి ఐడియా లేదు. సో ఫైనల్గా అయితే ఇదే గైస్, ఇంకా నంది హిల్స్లో ఉన్నది ఇక్కడ వరకే అనుకుంటున్నాను నేను. చూద్దాం, ఇంకేమైనా ఉంటే పోస్ట్ చేస్తాను. సో ఈ టెంపుల్ను అనుకొని ఈ బ్రహ్మాస్త్రం అని ఉంది. సో స్క్రీన్ అయితే ఓకే, నాకంత క్లారిటీ లేదు ఫుల్గా, సో కాబట్టి మీకు వదిలేస్తున్నాను. సో ఇదైతే కన్నడలో ఉంది, మీకు కన్నడ వచ్చింటే ఇది కూడా చదివి అర్థం చేసుకో. సో ఇక్కడతో నంది హిల్స్ ప్రయాణం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సో నందీశ్వరుడు విగ్రహం ఉంది కదా, ఆ గుడి దగ్గర నుంచి ఇంకా మనకి నంది హిల్స్ అయిపోయినట్టే అన్నమాట జర్నీ. సో అంతకుమించి పైన అయితే ఏం లేదు. సో మేఘాలు చూడడానికి వచ్చి చుక్కలు చూడకండి. సో కుదిరితే ఏదైనా వెహికల్ ఎక్కి పైకి రండి. నార్మల్గా నడుచుకుంటూ వస్తే మీకు ఆల్మోస్ట్ 3 hours పడుతుంది. నాకు ఓపిక ఉంది, నేను 3 hours నడవగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటే రావచ్చు. సో ఇంకా నేనైతే రిటర్న్ అయిపోతున్నాను బ్యాక్కి. ఉంటానైతే మరి, బాయ్.